నేను 8 సంవత్సరాల తర్వాత మరి సిద్దిపేట కాళేశ్వరం పోచంపాడు ఎస్ఆర్ఎస్పి మరి రాముడు ఆ రోజుల్లో వనవాసం పోయినట్టు నేను 11 ఏళ్ళు పోతే నేను 8 ఏళ్ళు పోయినా. తెలంగాణ తెచ్చినందుకు మాకు ఇది ఒక గొప్ప బహుమానం ఇచ్చింది గత ప్రభుత్వం. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. నా యొక్క నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల ఒక ఆశీస్సులతోని వాళ్ళ ప్రేమానురాగాలతో మరొక్కసారి ఈ గవర్నమెంట్ సహకారంతో మహేష్ గౌడ్ గారు కావచ్చు, షబిరల్ గారు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, మా డిఏఎస్ ప్రెసిడెంట్ సెక్రటరీ స్టేట్ వాళ్ళు నాకు ఇక్కడికి మళ్ళా తిరిగి పంపించినందుకు వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నాకున్న అనుభవంతో ఉద్యోగుల డిమాండ్స్ పట్ల మరి ఇప్పుడు ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చింది ఆర్థికంగా కొద్దిగా లేకపోయినా మరి అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అనే విధంగా మనం ప్రశ్నిస్తేనే ప్రభుత్వం కూడా చెల్లించి మనం 10 అడిగితే 2-3 ఇస్తారు. కాబట్టి మనం తప్పకుండా మా జగదీష్ అన్న స్టేట్ ప్రెసిడెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా తప్పకుండా ఉద్యోగుల సమస్యల మీద ముందుగా అయితే డిఏ మీద 2 డిఏలు బకాయిలు ఉన్నాయి. అలాగే సిపిఎస్ రద్దు గురించి కూడా చాలామంది ఉద్యోగులు కోరుతున్నారు. దాని గురించి కూడా ఉద్యమించడానికి మొన్ననే రాష్ట్ర జేఏసీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి పిఆర్సీ ఆగస్టులో ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి తప్పకుండా ఆగస్టు లోపల మన పిఆర్సీ ప్రకటన జరుగుతుంది. మరి ఇంతకుముందు మన పాలాభిషేకాల బ్యాచ్ పాల ప్యాకెట్ల బ్యాచ్ లాగా ఉండదు. నిజామాబాద్ జిల్లాలో ఏ ఉద్యోగ సమస్య వచ్చినా వెంటనే స్పందించి ఆ సమస్య పట్ల పరిష్కరించడానికి నేనున్నాను అనే విధంగా మరి నన్ను ఉద్యోగుల ఆశీస్సులతో దేవుడు పంపించిందని మరొకసారి నిజామాబాద్లో జాయిన్ అవుతున్నా అందరి కూడా నిజామాబాద్ ప్రజలకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా గతంలో జేఏసీ ఎలాగ పనిచేసిందో ఈరోజు ఉద్యోగుల పక్షాన కూడా జేఏసీ ఉండి మళ్ళీ పనిచేస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా. తప్పకుండా ఉద్యోగుల సేవల్లో లీనమై ఇదే గడ్డ మీద రిటైర్మెంట్ నాకు 2.5 సంవత్సరాలు ఉంది. మరొక ప్రమోషన్తో ఇక్కడే రిటైర్మెంట్ అవుతా. ఎల్లవేళల ఉద్యోగులకు సహకరిస్తానని మరొకసారి కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లాకు అదృష్టం నమ్మరం. ఉద్యమాలు ఏంటంటే ఉద్యమాలకు చేసిన పోరాటాలు చాలా ఎక్కువ ఉన్నాయి కనుక ఉద్యోగులు చాలా డిపార్ట్మెంట్ సమస్యలు ఉన్నాయి. ఇది కూడా పరిష్కారం కాలేదు. ఇప్పుడు తన రావడంతో రాష్ట్ర ఉపాధ్యక్షులైనా మాకు ఇబ్బంది లేదు. జిల్లా తన సొంత ఆఫీసు వాళ్ళమే ఇవాళ ఎంత కలకల ఆనందంగా ఉంది. మాకైతే మెయిన్ దానికన్నా మా ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ధైర్యం వచ్చింది. ఇప్పటి నుంచి మేము తన ఏమాట ఉండి ప్రతి ఉద్యోగులు ప్రతి ఆఫీస్ తిరిగి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆయన ముందుకుంటాడు. ఆయన ఏ రాత్రి ఫోన్ చేసినా రాత్రి 3 గంటలుగా లేచి పనిచేస్తే కనుక ఆనందంగా ఉందని చెప్పి మేము మనసు వ్యక్తం చేస్తున్నాం.